చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ గురించి వీరరాఘవరెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి చూడొచ్చు, చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ గురించి వీరరాఘవరెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన రాసలీలని నా దగ్గర ఉన్నాయంటూ, ఆయన చేతిలో ఉన్నాయంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇది రంగరాజన్ గారి వ్యవహారం మీద గతంలో కూడా వీరరాఘవరెడ్డి గారు అటాక్ చేయడము, దాని మీద ఆయన మీద కేసు పెట్టడము, తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారు రంగరాజన్ గారితో మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి కొన్నేళ్లుగా చిలుకూరు బాలాజీ యొక్క ప్రాశస్త్యం అలాగే కొనసాగుతుంది. ఎస్పెషల్లీ వీసాదేవుడు అనే ఒక పేరు, అది మొక్కుకున్నాక 108 ప్రదక్షిణలు, ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది, నడుస్తూనే ఉంది. అయితే రంగరాజన్ గారి మీద ఈ మధ్య కాలంలో ఈ విధమైన బురద జల్లే కార్యక్రమం చేశారు అని చాలా సంఘాలు, హిందూ సంఘాలు కూడా ఖండించాయి. దానికి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఆయనకి ఎవరు సపోర్ట్గా లేరు. సో అందుకు లేరని మళ్ళీ ఈయన కొత్త పంథాలో స్టార్ట్ చేశాడా అనేది ఒక డౌట్కి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ రంగరాజన్ గారు ఆయన రాసలీలలు ఉన్నాయో, లేదంటే తెర వెనక ఏదో ఉన్నాయో, లేదంటే హుండీ ఆదాయం అంతా కూడా ఆయన సొంత వాటికి వాడుకుంటున్నాడనో రకరకాలుగా ఇప్పుడు చెప్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరే, నిజంగా ఆ యాంగిల్ ఉంటే ఇన్ని రోజులు ఏమైంది? ఈయనకి వీరరాఘవరెడ్డి ఒక్కరికే ఆ థాట్ వచ్చిందా? ఇంకెవరికి రాలేదా? ఇంకెవరికి రాదా? ఒకవేళ తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శాపం దొరికిపోతాడు. సో నిజంగానే ఆ రోజు కూడా నిజంగా ఏమైనా ఆయన తప్పు చేస్తుంటే డైరెక్ట్ గా ప్రజల ముందు వచ్చి అడగాల్సింది. దొంగతనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేయడం కూడా కాదు కదా. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పబోతున్నాను. రంగరాజన్ అనే వ్యక్తి మంచివాడు కాదు, ఆయనకి అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయని అంటున్నారు కదా. ఒక పెట్టండి, మీరు నిజంగా వీడియోస్ ఉంటే మీరు వదులుతారా? ఈ పాటికి వైరల్ చేశారా? మీరు చేయకపోయినా మీ కిందోడో ఆ కిందోడో ఎవడో కకృతి పడో వాడికి ఏదో కావాలనో చేసాడా? లేదు ఇంకా మీ దగ్గర ఉన్నాయి అవి సంబంధించి మీరు వైరల్ చేయట్లేదంటే మీరు ఇంకేదో అటు నుంచి ఆశిస్తున్నారా? నీ దగ్గర నీ వీడియో నా దగ్గర ఉంది, మాకు ఎంత ఇస్తావో చెప్పు. బెదిరించడానికి ఒకటి, బ్లాక్ మెయిల్ కి, లేదంటే దండుకోవడానికైనా అయి ఉండొచ్చు. నిజంగా ఉంటే బయట పెట్టొచ్చు కదా. బయట పెట్టి ఇది పరిస్థితి, దీన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో కలపండి, లేదంటే దానికి ప్రభుత్వానికి ఏదో ఒక దానికి ప్రత్యేకమైన ఇది పెట్టండి, ఒక ట్రస్టీగా చేయండి, ఏదో చెప్పాలి కదా. ఇది కొత్త రకం ఏంటి? ఈ రకమైన అటాక్ ఏంటి? ఆ దాడి కూడా చాలా దారుణంగా చేశారు సార్. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోతున్నాను అన్నట్టు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తీసుకోవాలి. కాన్సెప్ట్ ఏంటి? అయ్యింది, అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈయన వీరరాఘవరెడ్డి గారు స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత వెళ్ళి వస్తుంటే ఈయన మీద అటాక్ చేశారని చెప్తున్నాడు. ఇది ఎలా నమ్మాలి? సీసీ ఫుటేజ్లు మరి అవి వచ్చినప్పుడే అవి ఆ పోలీసులతో పాటు ఈయన కూడా ఈయనకి ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చేసే ఉండుండొచ్చు కదా. మరి ఈయన చెప్పొచ్చు కదా, సర్ది పుచ్చుకోవడానికి ఆయన ఈ మాట చెప్తున్నారని కూడా అనుకోవచ్చు కదా సార్. నార్మల్గా మేబీ నేనేమంటున్నానంటే ఒక పర్టికులర్ ఛానల్ వాళ్ళు పిలిచారు, మాట్లాడితే ఆయన చెప్తున్నాడు ఆ ఛానల్ ఇట్లా ఉన్నాయి, ఆయనకి తెర వెనుక ఒక చీకటి కోణం ఉంది, ఆ కోణంలో ఎలాగున్నాయి అలాగున్నాయి, దానికి సంబంధించి వెంటనే ఆ పర్టికులర్ ఛానల్ వాళ్ళు అక్కడ ఉండే ఒక సేవకుడో లేదంటే అక్కడ ఉండే శిష్య బృందంలో ఒకడో ఒక ఆడియో లీక్ పెట్టి వినిపిస్తున్నారు. ఆ ఆడియో లీక్ వాళ్ళదని గ్యారంటీ ఏంటి? అట్లీస్ట్ ఆ పేరు ఆ ఫోటోని ఏదో పెట్టొచ్చు కదా. అక్కడ పనిచేసి అక్కడ లేదో వీళ్ళకి సంబంధించిన ఎవడో అలా మాట్లాడుతున్నాడేమో. ఫర్ ఎగ్జాంపుల్ వీరరాఘవరెడ్డి గారు వెళ్ళారండి, ఈయన వెళ్ళి నాకు అక్కడ ఒక సేవకుడు చెప్పాడు, ఆ నెంబర్ కూడా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మాట్లాడించానంటే ఈ ఛానల్లో మాట్లాడిస్తుంటారు. మాట్లాడిస్తున్నప్పుడు ఈయన అక్కడ సేవకుడు నెంబర్ ఇచ్చాడా, వీళ్ళ బృందంలో ఒక మనిషి నెంబర్ ఇచ్చేలా మాట్లాడిస్తున్నాడా? కరెక్టే. వీళ్ళ మెంబర్స్ ఎవరైనా గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళే కాల్ చేయొచ్చు కదా. నేను అన్నది అది. ఇట్లాంటి సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే మీరే ప్రూఫ్స్ పెట్టండి. ఎవడు గొప్పోడు కాదు. గతంలో ఒక గవర్నర్ని వదలలేదు, తర్వాత ఒక స్వామీజీని వదలలేదు, ఆ స్వామీజీ తర్వాత ఏదో ఒక సెపరేట్గా పేరు చెప్పొచ్చు చెప్పకూడదు, ఎందుకంటే ఆయన కోర్టును స్టే కూడా తెచ్చుకున్నాడు. ఆయన ఒక దీవి సెపరేట్ దీవినే కొనుక్కొని ఆ దీవికి ఒక పేరు పెట్టి నేనే సర్వసైన్యాధ్యక్షుడిని నేనే రాజుని అని చెప్పి కూడా ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన ఇక్కడ నుంచి అక్కడ వేరే దీవికి వెళ్ళిపోయాడు, ఒక ఐలాండ్ కొనేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. సో అట్లాంటి ఆయన కూడా తెర వెనుక ఏవో విషయాలుంటే బయటకు వచ్చాయి, మీడియా ముందుకు వచ్చే పెద్ద హల్చల్ అయ్యాయి. అలాంటి ఉంటే మీరు పెట్టొచ్చు కదా. ఇప్పుడు అదేదో
పంజాబ్లో ఎక్కడ ఉమ్, ఏదో బాబా అమ్మ బోలే బాబా ఏదో సంథింగ్, ఓకే. ఆయన కూడా అంతే కదా, ఆయన పెద్ద సింగరు, ఆయన సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు, ఆయన మొత్తం అమ్మాయిల్ని చేసేసాడు, ఆ సొరంగంలో పెద్ద ఏదో పెట్టుకున్నాడు, పెద్ద అవును, ఇష్యూ అవును, అయింది కదా అప్పుడు చాలా పెద్ద ఒక issue అయింది 2 సార్. years బ్యాక్ ఎప్పుడు. అవును. సో అలా నిజంగా అలాంటి ఉంటే ఉమ్. ఎన్ని రోజులు దాగవు? మీరు అన్నట్లు నిజంగా అలా చేసుంటే ఇప్పటిదాకా వీడియో అయితే సోషల్ మీడియాలో వాళ్ళు ట్రెండ్ చేసేవాళ్ళు. చేసేవారు. అవును. ఇంకొకటి అదే అంటున్నాను, ఉమ్, అది ఇదేదో అంటారు, ఆ పదం వాడొచ్చో లేదో, అలాంటి విషయాలు ఏమైనా ఉంటే దాగవు. ఉమ్. ఇప్పుడు కాకపోతే కనీసం ఇప్పటికే బయటకు వచ్చేయాలి. రంగరాజన్ గారికి అర్చకులుగా చాలా పెద్ద పేరు ఉంది సార్. అదే కానీ అంటున్నాను. దాడి తర్వాత తెలియని వాళ్ళకు కూడా చాలా మందికి ఎవరో తెలిసిపోయింది నార్మల్ గా. ఎస్, ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఉమ్, మేబీ అలాంటి వాటి కోసం కూడా తాపత్రపడే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఒక పెద్ద కొండను ఢీకుంటే ఆటోమేటిక్ గా అరే వీడు ఇంత చిన్న చేమంతున్నాడు, కొండను ఢీకుంటున్నాడు అంటే ఆ చేమ గురించి అందరికీ తెలుస్తుంది కదా. అవును, అవును, అవును. ఇప్పుడు కొంతమంది నటులు ఉన్నారు, ఉమ్, వాళ్ళు ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్కి టార్గెట్, ఇంకెవడు హీరో లేనట్టు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఇమేజ్ పరంగా కానీ, ఆయన స్టార్డమ్ పరంగా కానీ ఉమ్, మిగతా హీరోలు అందరూ ఒక లెక్క అయితే ఆయన ఇమేజ్ వేరు ఉమ్, కదా. అవును, అవును, సో అలా కొడితే ఆయన మీద కామెంట్ చేస్తే మన గురించి మాట్లాడుకుంటారు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఉమ్, ఒక పెద్ద క్రిటిసైజ్ చేసేవాడు అని కూడా ఆయన పాపం దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు, ఉమ్, పేరు చెప్పడం అనవసరం. అవును. అటువంటి వాళ్ళు కూడా ఆయన టార్గెట్ చేసుకొని మనం నేమ్ ఫేమ్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అదొక రకమైన స్ట్రాటజీ. అవును. సో ఇక్కడ ఈయన ఈ స్ట్రాటజీ ప్లే చేస్తుంటే, ఉమ్, ఈ పర్టికులర్ ఛానల్ వాళ్ళు పిలిచి ఆయనతో మాట్లాడుతుంటే ఉమ్, ఏదో ఆయనకి సానుభూతిగా ఈ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఉమ్, ఉమ్, లేదంటే నిజంగా ఏమనుంటే ఛానల్ వాళ్ళని దాస్తున్నారా, ఉమ్, లేదా ఛానల్ ఇలాంటివన్నీ బయట పెడుతుంది ఛానల్ అని రెప్యుటేషన్ కోసమో పేరు కోసమో కావాలని అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఉమ్, ఉమ్, ఏది నమ్మంటారు? దీంట్లో ఏది వాస్తవం ఉంది? ఉమ్, జనాలకి ఏదైనా ప్రూఫ్స్ లేకపోతే నమ్మరు. ఉమ్, ఎలిగేషన్స్ అంటారా, ఇవాళ అవుతాయి రేపు అవుతాయి మళ్ళీ మర్చిపోతారు ఎల్లుండి. ఉమ్, అప్పుడు పెట్టండి. ఇప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 4 పెళ్లి, నిజమే, పర్సనల్ గా టార్గెట్ చేశారు. చేశారు, అవును. నిజమే. ఉమ్, మొదటి భార్య ఏదో అయింది, వైజాగ్ అమ్మాయి అన్నారు, తర్వాత రేణుదేశ గారు అన్నారు, తర్వాత అయిపోయింది. ఇప్పుడు 3వ ఆవిడ ఉమ్, అన్న ఏదో ఆవిడ పేరు లెజనోవా. నిజనో, ఉమ్, ఆవిడ వేరే దేశస్తురాలు అన్నారు. ఉమ్, 4వ పెళ్లి, 4వ పెళ్లి ఏది ప్రూఫ్ ఏది? ఇప్పటికి వచ్చేది కదా. ఉమ్, ఉమ్, దానికి ఎటకారంగా గత మాజీ ముఖ్యమంత్రి 4వ భార్య జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కూడా ట్రోల్స్ చేశారు. అవును. అంటే నేను అన్నది ఏవైనా ఒక వ్యంగ్యంగానో వెటకారంగానో వాళ్ళని బదనాం చేద్దామనో వాళ్ళ పరువు ప్రతిష్టలు బజారు కీడ్చుదామని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ రావాలి కదా. అవును, అవును. ఏం లేనప్పుడు ఎట్లా మాట్లాడతారు? ఉమ్, ఈ పర్టికులర్ కొంతమంది సోకాల్డ్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎలాగా సానుభూతి ప్రకటించేలా చేస్తారు అంటే వీళ్ళ పేరు కోసం ఏదో ఒకటి క్రియేట్ చేసి కాసేపు హడావిడి చేస్తారా? హై పిచ్లో మాట్లాడేసి ఉమ్, వెంట నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేసి ఉమ్, ఛానల్స్ కూడా అలా తయారయ్యి అంటున్నాను నేను. అవును. అంటే ఆ తాపత్రయం దేనికి అంటున్నాను నేను. ఇప్పుడు రంగరాజన్ గారు ఏమంటున్నారు, ఉమ్, మీకు ఈ ట్రస్ట్కో లేదా దేవాలయానికి వచ్చిన అమౌంట్ అంతా మీరు ఏం చేస్తారని చెప్పి అన్నట్టుగా నన్ను బెదిరిస్తున్నాడు అన్నట్టుగా ఆయన చెప్పాడు ఉమ్, ఆ మధ్యన వచ్చిన వార్తల్లో. ఏ అమౌంట్ చేశారు మీకెందుకు? ఉమ్, మీకు అంతగా ఉంటే దానికి సంబంధించి రైట్స్ చేయండినో ఇంకోటి చేయండి అని చెప్పి లేఖలు రాయండి. అవును, అవును. హ? అఫీషియల్ గా వాళ్ళు తీసుకొని ఏదన్నా handle వాళ్ళు రైట్స్ చేయొచ్చు చేసిన కదా. ఎవరు మన ఈడీ వాళ్ళు ఉమ్, లేకపోతే సిబిఐ వాళ్ళు లేకపోతే అంతవరకు వెళ్ళదు కానీ ఈడీ వాళ్ళు లేకపోతే మనీ లాండరింగ్ లాంటివి జరుగుతున్నాయి, లేదంటే దేవాలయం చాటున చాలా ఇవి జరుగుతున్నాయని చెప్పి ఒక కంప్లైంట్ రైజ్ చేయండి. నిజంగానే తప్పు చేస్తుంటే వీళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేసేవాళ్ళు. కానీ ఈ గ్రూప్ వాళ్ళే పర్సనల్ గా వచ్చి టార్గెట్ చేయడం అంటే ఇది ఇక్కడ కొంచెం సంకోచంగా అనిపిస్తుంది సార్. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఉమ్. చాలా వరకు అబ్జర్వ్ చేశాను ఈ సోకాళ్ళు వీళ్ళని కూడా. ఉమ్, ఎవరు ఏం చేసినా కూడా టార్గెట్ మాత్రం హిందూ దేవాలయాలే ఉంటున్నాయి, అవును. మిగతావి ఏవి ఉండట్లేదు ఎక్కడ. ఉమ్, ఈ సోకాళ్ళు కొంతమంది వితండవాదులు, కొంతమంది నాస్తికులు ఉమ్, పర్టికులర్గా పెద్ద ఏముందిలే అని చెప్పి ఏదో 4 మైకులు కెమెరాలు పెట్టి మాట్లాడతారు. ఉమ్, అది హిందూ దేవాలయం అయితే మాట్లాడదు. హిందువులకు సంబంధించి అయితే మాత్రం ఒక్కొక్కడు అనర్గళంగా స్పీచ్ ఇస్తాడు. ఉమ్, మిగతా మతాల గురించి ఎవడు మాట్లాడే ధైర్యం కూడా చేయడు. ఉమ్, దేనికి భయపడని ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా మిగతా మతాల గురించి ఎందుకు మాట్లాడలేరు ఎందుకు ఉమ్, చెప్పండి. ఇప్పుడు అవును. ఒకవేళ చిలుకూరు దేవాలయంలోనే తెర వెనక ఏమో జరుగుతున్నాయి, ఉమ్, మిగతా మతాలకు సంబంధించిన కొన్ని వందల దేవాలయాలు చాలా జరుగుతున్నాయి. అవును, మీరు ఒకటి అవును. పాయింట్అవుట్ చేయండి. ఎక్కడ లేదు సార్. పోనీ గత 5 ఏళ్లలో టీటీడీ ప్రాసెస్ చాలా దెబ్బతింది, చాలా జరుగుతున్నాయి. ఉమ్, ఆ నెయ్యి కల్తీ అయిందో, లేదంటే గోశాలలు ఇబ్బంది పడుతున్నారో, ఉమ్, లేదంటే అన్నదాన సత్రంలో అన్నం సరిగి పెట్టడం, ఇన్ని జరిగాయి. ఉమ్, మరి వీళ్ళు అటాక్ చేయొచ్చు కదా. అవును.
అంటే ఇక్కడ ఇది దగ్గరలో ఇదేదో దొరికింది వీడిని పట్టుకుందాం ప్లాన్ వేసారా అంటే చెప్పలే నేను అంటే ఇన్ని రకాల సందేహాలు వస్తున్నాయి మీ దగ్గర ప్రూఫ్స్ లేవు అన్నప్పుడు అవును లేదా మీరు పేరు కోసమా లేదా ఇంకేమైనా తెరవేనికి జరిగింది లేకపోతే ఆయనని డిఫేమ్ చేయడానికి కూడా ఇలాంటివి చేయడానికి ఛాన్స్ ఉందండి. మేబీ సో మరి గుడికి వెళ్ళి మన దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటాం, అలాగే అర్చకులు కూడా గర్భగుడిలో దేవుళ్ళకి పూజ చేస్తుంటారు. అలాంటిది భగవంతుడి తర్వాత మనం అర్చకులని మరో భగవంతుడిలాగా ఆయనని మనము ట్రీట్ చేసి ఆయన పాదాలకు కూడా ప్రతినిధిగా చూస్తాం. అలాంటి అర్చకుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇప్పుడు నిజంగా ఆ అర్చకులకు వచ్చే ఆదాయము మిస్యూజ్ అవుతుంది, వాళ్ళు ఇష్టాసారం చేస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద పలుకుబడితో రాజకీయ నాయకుల్ని అధికారులను కూడా వాళ్ళు లోబరుచుకొని అన్ని చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు ఒకటే చెప్పండి, ఆ దేవాలయంలో హుండీ దక్షిణ ఎవరు వేయకండి అని చెప్పండి. అండ్ మోర్ ఓవర్ చిలుకూరులో హుండీ లేదు, కేవలం బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కూడా కంపల్సరీ కొనాలి అని పేక మీద కత్తిపెట్టి ఎవడు కొనమని చెప్పడం, ఇష్టారీత్యంగా తీసుకోవడం, నచ్చితే తీసుకో లేకపోతే లేదు, తీసుకున్న వచ్చిన డబ్బులతోనే అక్కడ జరుగుతున్నాయని చెప్పారు. మరి ఇంకేముంది, నీకు ఎక్కడ దోపిడీ జరుగుతుంది? ఎంట్రీ ఫీ టికెట్ ఏమైనా పెట్టారా? దర్శనంకి ఏమైనా పెట్టారా? అర్చనకి ఏమైనా పెట్టారా? అది ప్రూఫ్ లేకనే ఇప్పుడు ఆయన మరి అప్పుడు ఆయనకే ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవుడికి నమ్ముకొని చుట్టూ నమ్ముకున్న తర్వాత నాకు ఫారెన్ జాబ్ వచ్చిందమ్మా, నేను నా తృప్తికి దేవాలయం డెవలప్కి ఏదో ఇచ్చాను, స్పాన్సర్ చేశారు, అది నా ఇష్టం. నాకు ఆ నమ్మకం మీద దేవాలయం బాగుండాలి, 10 కాల పాటు చల్లగా ఉండాలి, ఆ అర్చకుడు మనస్ఫూర్తిగా దీవించాడు ఉద్దేశంతో నేను ఏదో చేశాను. ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేసింది కాదు, ఏం చేసింది కాదు. అంటే ఆ డబ్బులు ఆడికి వచ్చేస్తుంది, అమ్మా ఈ డబ్బులు దుబ్బెత్తున్నాడు, మనకి ఇలాంటి గుడి ఏది ఉంటే బాగుందని ఆలోచనతో పుట్టిన అటాక్ ఇదంతా. ఎంతమంది ఖండించారు, ఎంతమంది డైరెక్ట్ గా తిట్టారు కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి సీరియస్ అయ్యారు. అంటే మరి ఎంత జరుగుతున్నప్పుడు నువ్వు ఆడేం హుండీ పెట్టలేదు, డబ్బులు డైరెక్ట్గా అడగట్లేదు, మీరు ఏం చేపిస్తారు? ఆ సేవకుడు ఎవడో మాట్లాడుతున్నాడు ఆ విషయం అన్నావా, వాడి ఫోటో చెప్పగలవా? వాడు నీకు సాక్ష్యం చెప్పడానికి రాగలడా? వాడు నిజంగా ఇబ్బంది పడిపోతున్నాడు కదా, రమ్మన్నాడికి బయటికి. సో సార్ మరి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదంటారా? ఎట్లా అయిపోయిందంటే మన దగ్గర ఒకడైతే ఓల్డ్ సిటీలో ఒక్కసారి ఈ పోలీసులు అందరూ పక్కకెళ్తే హిందువుల్ని ఓచకోత కోస్తా అన్నాడు. ఏమైందమ్మా అంటే మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిపోయింది, అతిపెద్ద వాక్ స్వాతంత్రం ఉన్న దేశం అయిపోయింది. ఎవడు ఏదైనా మాట్లాడచ్చు, ఎవడు ఏదైనా చేయొచ్చు. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది దీనివల్ల. మా అయితే కేసు ఏముంది, ఓకే బెయిల్. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో తీర్పులిచ్చే స్థలాలు కూడా డిఫరెంట్గా తీర్పులు ఇవ్వడం నేను ఆశ్చర్యపరుస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. పేరు చెప్పను కానీ, సందర్భం చెప్పను కానీ, అట్లాంటి సందర్భాల్లో వీళ్ళేముంది, ఏముంది 4 రోజులు ఉంటాం, తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాం, ఏం చేస్తారు? అది ఇంకా అలా వాయిదాలు నడుస్తూనే ఉంటుంది. ఎవరికేమి అంటే అట్లాంటి ధోరణి కూడా ఇట్లాంటి వాళ్ళు చెలరైపోవడానికి కారణమవుతుందని నా అభిప్రాయం. మరి దీనికి చెక్ పెట్టాలంటే మేబీ కలికాలం వల్ల ఇలాంటి విపరీత ధోరణులు జరుగుతున్నాయేమో అని ఒక నిట్టూర్పు తప్ప ఏమి చేయలేను. ఓకే సార్, నమస్తే.